ప్రణతిరావు ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి రోజురోజుకు సంచలనమైన విషయాలు బయటికి వస్తున్నాయి. తాజాగా పత్రికల్లో వచ్చిన సంచలనమైన కథనం రేవంత్ ఇంటిపై ప్రణీత్ నిఘా. అప్పుడున్న విపక్ష నాయకుడు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఇంటిపైనే, అంటే ఆయన ఇంట్లో ఉన్న ఫోన్లు, స్మార్ట్ ఫోన్లన్నీ దాదాపుగా ట్యాపింగ్ అయినట్టు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, ఎన్నికలకు సంబంధించింది ఇత్యాది విషయాలు మొత్తం కూడా విన్నారని వార్త. ఇందులో రేవంత్ నివాసం సమీపంలోని అడ్డ ప్రతి సంభాషణను విన్న అప్పటి అధికారులు. సహకరించిన ఎస్ఐబి కన్సల్టెంట్ రవిపాల్. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం. సినీ, రియల్టీ, నగల వ్యాపారుల ఫోన్లు ట్యాపు. ఇదే పద్ధతిలో వ్యాపారులను బెదిరించి ఎలక్ట్రానిక్ బాండ్లను కొనిపించి సేకరణ. మూసి వంతెన కింద లభ్యమైన హార్డ్ డిస్కులు. భుజంగరావు, తిరుపతిలను కస్టడీ కోరే ఛాన్సు. కలిపి విచారించేందుకు ప్రణీత్రావును కూడా. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ నేతల ఫోన్ల ట్యాపింగ్. ఇది ఈ ఫోన్ల ట్యాపింగ్కి సంబంధించింది. ఇక్కడ సినిమా రంగానికి సంబంధించిన వారు, రియల్టీ రంగానికి సంబంధించిన వారు, వీటితో పాటుగా హవాలా డబ్బులను కూడా భారీ ఎత్తున పట్టుకున్నారని, అలాంటి వారిని బ్లాక్మెయిల్ చేసి వ్యక్తిగతంగా కూడా వాళ్ళు లబ్ధి పొందారనే అంశం, ఆ కథనాలు వరుసగా ఇందులో వచ్చినాయి. ఇందులో ఇజ్రాయెల్ అనగానే మనకు పెగాసస్ గుర్తొస్తుంది. కానీ వీరు ఎక్స్ట్రీమిజం పేరుతోని ఇజ్రాయెల్ నుంచి ట్యాపింగ్కి సంబంధించిన పరికరాలు తీసుకొని వచ్చి, అది వాస్తవానికి ఇట్లాంటి తేవాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండానే ఆ పరికరాలు తీసుకొని వచ్చి వాటి ద్వారా విపక్షాలకు సంబంధించిన నాయకుల ఫోన్లను ట్యాప్ చేసి విన్నారనేది. ఇది రేవంత్ రెడ్డి ఇంటి దగ్గరలోనే, సమీపంలోనే ఒక ఆఫీస్ తెరిచి ఆ ఆఫీసులో ఈ పరికరాలను ఏర్పాటు చేసి ఆయన ఇంట్లో జరుగుతున్న సంభాషణల మొత్తాన్ని వీరు వినే ఏర్పాటు చేశారనేది ఈ వార్తా అంశాల కథనం. ఇందులో 300 మీటర్ల మేర ఉండే ఎలక్ట్రానిక్ డివైజ్లలోకి దీన్ని జొప్పించి ఆ మైక్రోఫోన్ను ఆన్ అయ్యేలా చేసి వాటిలో ఉన్న అన్నిటిని, ఆ సంభాషణల మొత్తాన్ని విన్నారు అనేది. ఈ వినడం అనేది బహుశా మునుగోడు ఉప ఎన్నిక ఉన్నది, మొన్నటి అసెంబ్లీ ఎన్నికలు, అంతకుముందు కర్ణాటక ఎన్నికలు. ఈ ఎన్నికల్లో, కర్ణాటక ఎన్నికల్లో మొత్తం పట్టుబడిన డబ్బంతా కాంగ్రెస్ దాంట్లో ఎక్కువ భాగం వారిదే ఉన్నది. అంటే ఈ ఫోను సంభాషణలు వినడం ద్వారా అక్కడున్న జేడీఎస్కు సమాచారం ఇచ్చారని, కాంగ్రెస్ నేతలు ఎక్కడెక్కడ డబ్బులు పంపిస్తున్నారో వాటి కూడా పట్టుకొని వారిని ఎక్కడికక్కడ కట్టడి చేసేలా చేయడంలో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కొనసాగిందని ఈ వార్తా కథనాలు చెప్తున్నాయి. ఈ వీరికి సంబంధించి ఒక్కొక్క పత్రికలో ఓ రకమైన అంశాన్ని తీసుకొని లీడ్ ఐటెంగా తీసుకొని వార్తలు వచ్చినాయి. ఇందులో ఈనాడు తీసుకున్న హెడ్లైన్లో ప్రణీత్ బృందం ప్రైవేటు దందా. ఆంధ్రజ్యోతిలోనేమో ఏకంగా ముఖ్యమంత్రి ఇంటిపైనే వాళ్ళు టార్గెట్గా చేసుకొని వారి మొత్తం ఫోన్లు విని ఆనాడున్న ప్రభుత్వాన్ని చేరవేశారని ఆంధ్రజ్యోతి రాస్తే, ఈనాడు హవాలా సొమ్ము తరలిస్తున్న వారి నుంచి భారీగా వసూళ్లు, ట్యాపింగ్ సొంతానికి వాడుకున్నట్లు అనుమానము. గతంలో నమోదైన హవాలా కేసుల వివరాల సేకరణలో దర్యాప్తు అధికారుల నిమగ్నం. అంటే ఎక్కడెక్కడి నుంచి డబ్బులు పోతున్నాయి, ఎవరి దగ్గర ఎంత పోతున్నాయి, ఆ పోయిన వాటిని పట్టుకొని అందులో తమ వ్యక్తిగతంగా వాడుకోవడం, ఇట్లా చాలా వ్యవహారాలు దీని కేంద్రంగా నడిచినాయి అనేది ఈనాడు రాసిన కథనం. ఇందులో ప్రణీత్ రావు ప్రధానమైన పాత్ర ఉంటే కనుక భుజంగరావు, తిరుపతి అన్నలు ఇందులో మరో ప్రధానమైన పాత్రలుగా ఇందులో ఉన్నారు. అయితే ఆనాడు ప్రభుత్వం చెప్పింది కాబట్టి, ఆనాడు ప్రభుత్వం చెప్పినట్టే తాము చేశాము తప్ప మరోటి కాదు అని అధికారులు, వీళ్ళు పట్టుబడిన వాళ్ళు, విచారణ ఎదుర్కొంటున్న వారు చెప్తున్నారు. ఇక సాక్షిలో వీరికి సంబంధించిందే బెదిరింపుల దందా, ట్యాపింగ్ టీం అక్రమ వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి అని సాక్షి పత్రిక రాసింది. పలు కంపెనీల అధినేతలు, రియల్టర్లు, బిల్డర్లు, జ్యువెలర్ల ఫోన్లపై నిఘా. ట్యాపింగ్ నేపథ్యంలో తెలుసుకున్న సమాచారం ఆధారంగా బెదిరింపులు, వారి వ్యక్తిగత జీవితం, బలహీనతలు ఆసరగా వసూళ్లు. పలువురు ఐపీఎస్లతో పాటు ఐఏఎస్ అధికారులపైన నిఘా. ఏకంగా డీజీపీ స్థాయి అధికారులను వీరు ఫోన్లు ట్యాపింగ్ చేసిరని సమాచారం. అందుకే వీరు భయపడి వాట్సాప్ కాల్ చేసుకోవడం, లేకుంటే సిగ్నల్ యాప్ వాడాలని పోలీసు అధికారులు, ఉన్నతాధికారులే వారు అంచనాకు వచ్చారు, జాగ్రత్తలు తీసుకున్నారు, లేదా ఒక రకమైన అభద్రతాభావానికి గురయ్యారని ఇందులో సాక్షిలో వచ్చిన కథనం చెప్తున్నది. ఇందులో ఈ ఎస్ఐబి కేంద్రంగా అక్రమ ట్యాపింగ్కు పాల్పడిన మాజీ ఓఎస్డి టి ప్రభాకర్ రావు అండ్ టీం సాగించిన దందాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రతిపక్ష నేతలు, కీలక వ్యక్తులు, వారి కుటుంబీకులపై నిఘా ఉంచడంతో పాటు ట్యాపింగ్ సందర్భంగా తెలుసుకున్న సమాచారం ఆధారంగా పలు కంపెనీలు, పలువురు రియల్టర్లు, బిల్డర్లు, జ్యువెలర్స్ని బెదిరించి భారీ స్థాయిలో వసూళ్లకు పాల్పడినట్లు సిట్ అధికారులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన ప్రాథమిక
ఆ సమాచారం ఆధారాలు చాలా చాలా విషయాలు ఇందులో ఉన్నాయి. ఆ బ్రీఫ్గా చెప్పాలంటే కనుక ఇది వారు చేసింది. అంటే ప్రభుత్వం జాగ్రత్త కోసమై తీసుకునే చర్యలను వీరు వ్యక్తిగతానికి వాడుకున్నారని, విపక్షాలు బలహీనపరిచే విధంగా చేసుకున్నారని, వీరు దందాలకు పాల్పడ్డారని ఈ విచారణ అధికారులు చెప్తున్నారు. ఈ ఈ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి గడిచిన వారం 10 రోజులుగా రోజు ఒక అంశము, రోజు ఒక వ్యవహారం వెలుగులోకి వస్తున్నది. మొదలుగా ప్రణీత్రావు, ఆ ప్రణీత్రావు ప్రైవేటు వ్యవహారం, ఆ తర్వాత భుజంగరావు తిరుపతిలో రావడం, వీరిని అదుపులోకి తీసుకోవడం, ఈ విచారణ సందర్భంగా నాగోల్ దగ్గర మూసి వంతెన కింద హార్డ్ డిస్కులు దొరకడము, వాటిని రిట్రీవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అది అవుతుందా కాదా తెలియదు. కానీ ఈ విచారణ సందర్భంగా ఏ అంశాలు బయటికి రాబోతున్నాయి, ఎంతమంది దగ్గర ఎన్ని కోట్ల రూపాయల వసూలు చేసిండ్రు, వ్యక్తిగతంగా వ్యక్తుల జీవితాలలోకి చొరబడము, వారి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే విషయం, ఇట్లా చాలా చాలా విషయాలు ఉన్నాయి. నిపుణులు చెప్తున్న మాట కూడా అంటే ప్రభుత్వ పరంగా ప్రభుత్వం చెప్తే చేయడం ఒకటి, ముందు జాగ్రత్తగా, లేదా వారి వ్యక్తిగత అవసరాల కోసం చేయడం ఒకటి, ఇవన్నీ విషయాలు కూడా వస్తున్నాయి. ఈ సందర్భంలోనే అమెరికా నుంచి ప్రభాకర్ రావు ఫోన్, ఎవరైతే దీనిలో ప్రత్యక్షమైన సూత్రధారిగా భావిస్తున్నారో లేదా మీడియాల కథనాలు వస్తున్నాయి వారు, ఈ ట్యాపింగ్ వ్యవహారం ముదరడంతో అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావు రాష్ట్ర పోలీసులకు టచ్లోకి వచ్చినట్టు తెలిసింది. ఓ ఉన్నతాధికారికి ఫోన్ కాల్ చేసి, నేను క్యాన్సర్ చికిత్స కోసం అమెరికాకు వచ్చాను, జూన్ లేదా జూలైలో తిరిగి వస్తా, మీరు ప్రస్తుత ప్రభుత్వం చెప్పినట్టు చేస్తున్నారు, నేను గత ప్రభుత్వం చెప్పినట్టు చేశా, మనమంతా పోలీసులం అని తాను చేసిన పనిని సమర్థించుకునే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. తమ ఇళ్లలో సోదాలను వెంటనే ఆపాలని కోరినట్లు సమాచారం. ఇది ఇక్కడున్న వార్తా అంశం. అయితే వీరు చేసిన మరొక అంశము, విచారణ సందర్భంగా వీరు అడుగుతున్నప్పుడు ఈ ఇద్దరు అధికారులు వారు విచారణ చేసిన అధికారులకు ధమ్కీ ఇస్తున్నారని, బెదిరిస్తున్నారని కూడా కొన్ని పత్రికల్లో కథనాలు వచ్చినాయి. సరే, ఏదేమైనా ఈ ప్రణీత్రావు, ఈ ఇద్దరు అధికారులు, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం కూడా రోజుకో మలుపు తిరుగుతున్నది. ఈ మలుపులలో తారాస్థాయిలో ఉన్న మలుపు రేవంత్ రెడ్డి ఇంటిపైన నిఘా ఉంచడము, వారి ఫోన్లు వినడము, ఆ సమాచారాన్ని మొత్తాన్ని ఆనాడున్న ప్రభుత్వానికి చేరవేయడం అనేది, ఎలక్ట్రల్ హవాలా సొమ్ము, లేకపోతే కనుక రియల్టర్లు, జ్యువెలర్సు, ప్రముఖుల నుంచి వీరు మరి ఈ వ్యక్తిగతంగా వాళ్ళు వసూలు చేసుకున్నదంతా, ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో ఇప్పించిందంతా, ఈ విషయాలన్నీ నిర్దిష్టంగా ఇప్పటికి తెలియదు. కానీ ఇప్పటికి మీడియాలో వచ్చిన, అంటే ఇందాక మనం చూసినాం కదా, ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి, ఒక్కొక్క పత్రిక ఒక్కో రకమైన అంశాన్ని తీసుకొని హైలైట్ చేసింది. ఈ అన్ని పత్రికల్లో కనబడుతున్న ఒకానొక అంశం, వీరు పరిధి దాటి, వారి పరిధిని దాటి అవతలికి వెళ్ళినట్లు, అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు, బ్లాక్మెయిల్ చేసినట్లు, ఈ చాలా చాలా విషయాలు ఇందులో వస్తున్నాయి. ఎందుకంటే ఈ వ్యాపారాలను బెదిరించడము, ఆ ఎలక్ట్రల్ బాండ్లు కొనేట్లుగా చేయడము, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకమైన హెడ్డింగ్ ఉన్నది. వీళ్ళు ఇంకా సాక్షిలో బెదిరింపుల దందా అన్నారు. ఈ బలహీనతగా ఇతరుల వ్యక్తిగత జీవితం తెలుసుకొని వాళ్ళ బలహీనతను ఆసరగా చేసుకొని వసూళ్లకు పాల్పడిండు అనేది కూడా చాలా రకాల ఆరోపణలు, చాలా రకాల అంశాలు ఇందులో ప్రాథమికంగా వస్తున్నాయి. ఇక లోతులకు పోతున్న కొద్దీ ఎన్ని విషయాలు వస్తావో తెలియదు. కానీ ఇప్పటికైతే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దర్యాప్తు కొనసాగుతున్నది. ఈ మీడియాలో వస్తున్న కథనాలు, ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెనుక ఉన్న మతలబు ఇది.